ఇప్పుడు మనం మురుడేశ్వర్ ఆలయం దగ్గర ఉన్నాం. ఇప్పుడు ఇక్కడి నుంచి గోపురం మీదకి వెళ్ళడానికి లిఫ్ట్ ఉంది. మనం డైనింగ్ హాల్లో ఉన్నాము. ఇక్కడ మార్నింగ్ టిఫిన్, మధ్యాహ్నం పెద్ద డైనింగ్ హాల్ ఉంది. దర్శనం చేసుకొని వస్తూ ఉంటారు. ఇక్కడ మనము కేవ్లో ఉన్నాము. మహాబలేశ్వర్ కేవ్ లోపల రావణాసురుడు అప్పటి చరిత్ర అంతా ఉంది. హిందీలో చెప్తున్నారు. ಈ ಕಡೆ ನೋಡಿ ಬರೀ ವಿಚಾರ ತಿಳಿಸೋ ಆಡಳಿತದ ರಂಗುರಂಗಿನ ಪ್ರತಿಭೆಗಳಿವೆ. ಇಂಗ್ಲಿಷ್ನಲ್ಲಿ ಹೇಳೋದಾದ್ರೆ ಟ್ಯಾಬ್ಲೋ ನೀವು ಈಗ ರಾವಣೇಶ್ವರ ದಶಾನನ ಪೊಲೀಸ್ ಜೈಲಿಗೆ ಬಂದಿದೆ. రావణాసురుడు కింద పెట్టద్దని చెప్పేటప్పటికి 3 సార్లు అరిచేసి పెట్టేస్తాడనమాట. అదే గోకర్ణం క్షేత్రం మహిమ. ఇక్కడే రావణాసురుడు బాధపడతాడు, అయ్యో నా లింగాన్ని కింద పెట్టేసావా అని. అదే గోకర్ణ క్షేత్రం. రావణాసురుడు ఆ యొక్క శివలింగాన్ని బయటికి లేపాలని చాలా ప్రయత్నిస్తాడు, కానీ అక్కడ కూరుకుపోతుంది. ఇదే మనం చూసే క్షేత్రాలు: గోకర్ణం, సజ్జేశ్వర్, దారేశ్వర్, గుణవేశ్వర్, మురుడేశ్వర్. ఇప్పుడు మనం మురుడేశ్వర్ గుహలో ఉన్నాము. ఈ కొండ కింద ఉన్న గుహలో ఉన్నాము. ఇదే మురుడేశ్వర్ మహిమ. ఫ్రెండ్స్, ఇప్పుడు మనం మురుడేశ్వర్లో ఉన్నాము. మురుడేశ్వర్లో ఇక్కడ హ్యాంగింగ్ బ్రిడ్జ్ అనమాట. నిజంగా హ్యాంగింగ్ బ్రిడ్జ్ ఉంది. దాని మీద వెళ్ళచ్చు. దానికి టికెట్ ఉంటుంది. 100 రూపీస్ ఇస్తే 15 మినిట్స్ అట్లా దాని మీద అట్లా వెళ్ళి రావచ్చు. దీనికి టికెట్ 100 రూపీస్. వీళ్ళు లైఫ్ జాకెట్ కూడా ఇస్తారు. లైఫ్ జాకెట్ వేసుకొని ఇలా వెళ్ళచ్చు. వెళ్ళి మన హ్యాంగింగ్ బ్రిడ్జ్ మీద అక్కడ సముద్రంలోకి ఒక 200 ఫీట్ వరకు వెళ్ళి రావచ్చు దగ్గరికి. బాగుంటుంది. పిల్లలతో వస్తే చాలా బాగుంటుంది. అట్లాగే ఇక్కడ బోట్స్ ఉన్నాయి. బోట్స్ కార్ చేయొచ్చు. విధంగా షాపింగ్ చేసుకోవచ్చు. పక్కనే టెంపుల్. ఇదే మురుడేశ్వర టెంపుల్. బీచ్ రిసార్ట్స్ అవి ఉన్నాయి. రూమ్స్ అవి కూడా దొరుకుతాయి. చాలా బాగుంటుంది. ఆ విధంగా షిప్లో వెళ్తూ ఉంటాయి చిన్న బోట్స్, మోటార్ బోట్స్. చాలామంది వెళ్ళేసి
ಯು.